పోలవరం కెనాల్ సంబంధించి పోలవరం కాలువ ఏదైతే ఉందో పోలవరం కాలువ మీద దాదాపు ఏదైతే ఉందో పోలవరం కెనాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెర్రి వరకు కూడా దాదాపు రైతులు ఆనాడు ఉన్నటువంటి విలువ చేసే భూముల్ని ఈ పోలవరం కెనాల్కి అయితే భూములు అయితే త్యాగం చేశారు, ఇచ్చారు. మరి కొంతమంది భూములు రైతులైతే కొంతమంది ఇవ్వలేదు. ఆ సందర్భాన్ని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రైతులతో కన్విన్స్ చేసి పోలవరం కెనాల్కి సంబంధించినటువంటి భూములు ఇప్పించారు. భూములు ఇప్పించిన తర్వాత ఆ రోజున రైతుల అభిప్రాయం మేరకు ఆనాటి ముఖ్యమంత్రికి ఆనాటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. పోలవరం కెనాల్ వాటర్ లేదప్పుడు మా రైతాంగానికి నీరు ఇస్తేనే భూములు ఇస్తారని చెప్తే ఆ రోజున పెద్ద మనసు ఆ రోజున ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ రోజున రైతులంతా భూములు ఇచ్చారు. ఈ రోజున వాటర్ వెళ్తుందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తేనే ఈ రోజున పోలవరం కెనాల్ వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్ కానీ ఫెరీకి అయితే వెళ్తుంది. ఈ రోజున దాదాపు పోలవరం కెనాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా రైతులు కూడా ఈ పంటలు వరి పంటలు పండించడానికి చాలా సస్యశ్యామలంగా అయితే ఉండేది. ఇట్లా కెనాల్ పైనటువంటి ఏదైతే ఉందో రైతులకి మోటార్లు అయితే పెట్టుకొని కాలువ వచ్చే టైంలో మోటార్లు పెట్టి ఈ మోటార్ల ద్వారా వచ్చేటువంటి వాటర్ని ఊళ్ళో ఏదైతే ఉందో పొలాల దగ్గర పంట పొలాల దగ్గర చెరువుల్లో అయితే నింపుకుంటారు. చెరువుల్లో నింపుకొని ఆయా వాతావరణాన్ని బట్టి పొలాలకు సంబంధించి ఏ టైంలో పొలాలకు రైతులకి నీరు కావాలో ఆ నీరు వచ్చే టైంలో అది వాటాల వారీగా ఎవరి కాలైతే రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితి అయితే ఉండేది. కానీ దాదాపు ఈ కాలువ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2007 దగ్గర నుంచి కాలువ అయితే ఉంది. అప్పటి నుంచి వచ్చేటువంటి వాటర్ ఇప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ కెనాల్ మీద ఎవరైతే ఉన్నారో దాదాపు ప్రతి రైతు కూడా ఈ కాలువ కింద ఉన్నటువంటి రైతులు ఇటుపక్క రైతులు కానీ అటుపక్క రైతు కానీ రెండు పక్కల కూడా రైతులు ఈ కెనాల్కి సంబంధించి పోలవరం కాలువకు సంబంధించి నీటి మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఏదైతే ఉందో ఈ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు రైతుల్లో చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉండేది. ఈ పైనుంచి వరుణు కరుణించేవాడు, దాంతోపాటుగా ఈ పోలవరం వాటర్ వచ్చేది రైతులకి సంతోషకరంగా ఉండేది. కానీ యథావిధిగా జరిగేటువంటి ప్రాసెస్ని ఈ ఏడాది వాతావరణంలో మార్పులు వచ్చింది. ఎలోను దాంతో వర్షాలు లేవు కనుక మీరు మోటార్లు పెట్టే పరిస్థితి లేదు, మోటార్లు పెడితే మేము తీసేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు రైతులని హుకుం జారీ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఈ పంట పొలాలకు సంబంధించి కెనాల్ మీద రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో మోటార్లకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు అయితే కట్ చేయడం అయితే జరిగింది. విద్యుత్ కనెక్షన్లు కట్ చేసి రైతులను కూడా మీరు కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మోటార్లు కనుక తీసేయకపోతే ఈ మోటార్లని బుల్డేజర్లు తీసుకొచ్చేసి పోలవరం కెనాల్ దోసేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు. దానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా పోలీసు అధికారుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉందో కొన్ని 1-2 గ్రామాలకు సంబంధించి రైతులను కూడా పోలీసులు కొంత బెదిరించారని కూడా రైతులైతే చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ స్పందించి రైతు పక్షపాతి అనిపించుకోవడానికి మరలా ఏదైతే ఈ గన్నవరం సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పోలవరం కెనాల్ని నమ్ముకొని పోలవరం పై నుంచి వచ్చే ఈ వాటర్ని నమ్ముకొని పట్టుసీమ దగ్గర నుంచి వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ని నమ్ముకొని ఈ ప్రాంతం అంతా కూడా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే నారుమళ్ళు అయితే వేసుకోవడం జరిగింది. పైనుంచి ఇప్పుడు కూడా గతంలో ఈ పాటికల్లా వరి నారుమళ్ళు ఒక ఎత్తుగా నారుమళ్ళు పెరిగే పరిస్థితి ఉంది, నాట్లేసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజున వాతావరణం అనుకూలించగా వాతావరణంలో వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటుగా ఈ అధికారులు ఏదైతే ఉందో పైనుంచి వచ్చే వాటర్ అంతా ముందు ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళాలి, ఫెర్రీకి వెళ్ళాలని చెప్పి ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా తొలగించారు. ఈ రోజున మోటార్లు తొలగించి ఆ కరెంట్ కనెక్షన్ తొలగించడం వల్ల పైనుంచి వచ్చేటువంటి వాటర్ లేక రైతులు వేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఈ ఆకుమళ్ళు నారుమళ్ళు ఇప్పటికే ఎండిపోవడం జరిగింది. భూమి కూడా పొగులై తెచ్చడం జరిగింది. రాత్రి కురిసినటువంటి కొద్ది వర్షానికి కాస్త ఉపశమనం అయితే మారింది. ఏదైతే ఉందో ఇప్పటికైనా రాజకీయాలకు పక్కన పెట్టేసి రైతాంగాన్ని ఆదుకొని రైతే రాజు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఏదైతే పదే రాజకీయ పార్టీలు చెప్తాయో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతులకు యథావిధిగా ఈ మోటార్ల నుంచి కనుక నీరిస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఈ ఆయకట్టు అంతా కూడా రైతులు హ్యాపీగా ఉంటారని చెప్పి రైతు అయితే కోరుతున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ చట్టితో రాజ్ కమల్, S4 మీడియా, తెంపల్లి, పోలవరం కాలువ దగ్గర నుంచి.